హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇక్కడ ఎక్కడికి బయలుదేరుతున్నాం అనుకుంటున్నారా? మార్నింగ్ ఇంకా చిన్న బాబుకి వ్యాక్సిన్ వేయించాలి. సెకండ్ మంత్ వ్యాక్సిన్ అందుకనేసి మార్నింగ్ బయలుదేరుతున్నాము 10:00 ఆ టైంలో. ఇంక మార్నింగ్ టీ ఒక్కటి తాగి ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. ఎక్కడన్నా ఎక్కడికి వచ్చినా కాలేజీకా అమ్మ దగ్గర యాక్చువల్లీ వ్యాక్సిన్ థర్డ్ మంత్‌లోనే వేపియాలి. అండ్ థర్డ్ మంత్ అయిపోయి ఫోర్త్ మంత్ పడింది కదా! బాబుకి ఇంకా చాలా లేట్ అయిపోయింది. అప్పుడు యాన్యువల్ డే అది ఇది ఉందని చెప్పేసి నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల నేను వేపియలేదు. యాక్చువల్లీ ఇంటి దగ్గరే వేస్తారనమాట. నేను లేట్ అయిపోయిందని చెప్పి ఇక్కడ ఓల్డ్ డ్రీమ్స్ ఉంటుంది మా కడపలో. అక్కడికొచ్చి ఇంకా వ్యాక్సిన్ ఏపిస్తున్నాను. ఏం బేల ఒకటి కూడా ఒకటి నిమిషం లేదు సార్ అయిపోయింది. ఇది కాపేసి ఇట్లా సరిగా ఇట్లా ఇట్లా అయిపోయింది. ఎవరు నీకేనా వేసింది ఇంజక్షన్? నీకు గదిలే బా చెప్పింది. ఇంకా వ్యాక్సిన్ ఏపిచ్చుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంకా లైట్‌గా ఫీవర్ వస్తుంది. వాపు కూడా వస్తుంది. లెగ్ అని చెప్పారు. ఒక ఇంజెక్షన్ మాత్రమే ఉన్నింది. అండ్ 2 డ్రాప్స్ ఏమో ఒక పోలియో డ్రాప్స్ ఇంకొకటి ఏదో డ్రాప్స్ ఉన్నింది వేశారు. ఇంకా ఇంటికొచ్చాక ఇంకా ఫీవర్‌ది డ్రాప్స్ కూడా వేశాను. ఇంకా ఇంటికి రాగానే మా పెద్ద బాబుకి స్నానం చేపిచ్చాను. ఇంకా అందుకు రెడీ చేస్తున్నాను. ఇంకా చిన్న బాబుకి కూడా స్నానం చేపియాలి. ఇంకా కొద్దిగా తొందరగా చేపిద్దాం. ఫీవర్ రాకముందే ఇంకా ఫీవర్ ఏం రాలేదు కాబట్టి మళ్ళా ఫీవర్ వస్తే ఇంకా స్నానం చేపియలేదని చెప్పి ఇంకా తొందరగా చేపిద్దామని హాట్ వాటర్ పెట్టాను. ఇంకా ఈడ జింక్ డ్రాప్స్ అండ్ D3 డ్రాప్స్ ఇంకా ఫీవర్‌ది కూడా వేస్తున్నాను. ఇంకా ఆడుకుంటున్నాను కొద్దిసేపు బాబుతో ఇంకా అట్లా ఆడిపించుకొని కొద్దిసేపు ఇంకా బాతింగ్ చేపిద్దామని చెప్పి ఇంకా కాసేపు అట్లా ఆడుకుంటున్నాను. ఓ చిన్నోడు అన్ననా అన్న అల్లరైపోయినాడు. ఉగ్గు ఇక్కడ కూర్చుందిరా అని ఇట్రా అన్న. ఇట్రా నాన్న ఇక్కడ కూర్చోగమ్మన. చిన్నాడు బుజ్జి తండ్రి గ్రైట్ వాటర్ వేసుకుంటున్నావా? తీయగుందా? బాగుంది నాన్న. నేనేం చెప్పినా మళ్ళా ఇడికి రా అన్నా.
కూర్చోమని భలే భలే Dikit. ఇంకా చిన్న బాబుకి కూడా బాతింగ్ చేపిచ్చాను. ఇంకా అందుకు రెడీ చేస్తున్నాను. ఇంకా పడుకుంటాడేమో అని చూస్తున్నాను. ఇంకా పడుకోవట్లేదు. ఇంకా ఉయ్యాలలో పడుకోబెట్టాను. ఇంకా బ్రషెస్ అన్నీ చేంజ్ చేద్దామని చెప్పి. ఇంకా పనులు ఉన్నాయి ఎక్కువ. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకే ఓల్డ్ బెడ్‌షీట్స్ అన్నీ తీసేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినాను కదా 2 డేస్ అందుకు ఇంకా డస్ట్ అది పడింటదని చెప్పేసి తీసేస్తున్నాను. ఇంకా రోజు నేను ఇంకా వ్యాక్సిన్‌కి వెళ్ళాను కదా చిన్న బాబుకి మార్నింగే. ఇంకా టీ తాగేసి అట్లే వెళ్ళిపోయాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదు. ఇంకా మా హస్బెండ్ ఇంక బయట నుంచి వడ, ఇడ్లీ ఇంకా నా కోసం దోస అయి తెచ్చిచ్చి ఇంకా వర్క్‌కెళ్ళిపోయారు బయటికి. ఇంకా నేను చిన్న బాబుని ఇంగ పడుకోబెట్టి, ఇంకా పెద్ద బాబుకి ఇంగ వన్ సైడ్ వడ తినిపిస్తూ ఇంకా నేను గూడా దోస తినేస్తున్నాను. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. అసలు మార్నింగ్ లేవడమే లేట్‌గా లేచాము. ఇంకా నేను కూడా తినేసాను. ఇంకా ఇద్దరం తినేసి ఇంకా పెద్ద బాబుకి ఇంకా బొమ్మలు పెట్టించాను చూసుకోమని చెప్పి. ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని బట్టలున్నాయో వాషింగ్ మిషన్‌కేసేటియి. 2 ట్రిప్స్ ఎయాలేమో ఈ వాషింగ్ మిషన్‌కి. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినాను కదా! ఇంకా అసలు వేయలేదు వాషింగ్ మిషన్‌కి. అందుకని ఇంక వచ్చి వాషింగ్ మిషన్‌కేసాను బట్టలన్నీ. ఇంకా నైట్ ఫుల్ వర్షం పడింది. ఎంత వర్షం పడిందో ఇంక ఇదంతా ఇసుకవంతా పడిపోయింది. దుమ్మంతా వచ్చి ఇంక అంతా క్లీన్ చేసుకోవాలి బయట. ఇంకా 1 ట్రిప్ ఏసాను. ఇంకా ఇన్ని బట్టలున్నాయి. ఇంకా కిచెన్‌లోకొచ్చి ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాను. ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి. యాక్చువల్లీ వంట చేయాలనుకోలేదు ఆ రోజు. ఇంకా బాబు ఏడుస్తున్నాడు. ఇంకా వ్యాక్సిన్ ఏపిచ్చాం కదా! పెయిన్ ఉన్నింది. ఇంగ ఆ తర్వాత ఇంక పడుకున్నాడని చెప్పి ఇంక వచ్చి కిచెన్‌లోకి అది చేసుకుంటున్నాను. ఇంకా ఎగ్స్ వన్ సైడ్ ఉడకబెట్టుకుంటూ ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో అయి కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఎగ్ కర్రీ కోసము. ఆ తర్వాత ఇంకా ఎగ్ కర్రీ కోసము ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొబ్బెర కట్ చేసుకొని, వాష్ చేసుకొని ఇందులోకేసుకున్నాను మిక్సీలోకి. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెము చెక్క, లవంగం యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి. అండ్ 4-5 లవంగాస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా వాటర్ ఏసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవడమే. బరకగా చేసుకోకుండా కొద్దిగా పేస్ట్ టైపే చేసుకుంటున్నాను నేను. సో, ఇలా మెత్తగా పేస్ట్ టైప్ చేసి పెట్టుకున్నాను నేను బాగా. ఇంకా మసాలా అవన్నీ ఇంకా పక్కన పెట్టేసుకున్నాను రెడీగా. ఇంకా ఇంత లోపల ఎగ్ బాయిల్ అయ్యే లోపల ఇంక నేను వన్ సైడ్ ఏంటంటే నేను గిన్నెలన్నీ ఉంటే వాష్ చేసేసుకుంటున్నాను తొందరగా. మళ్ళా బాబు లేచి ఏడుస్తాడు. ఇంకా మా హస్బెండ్ కూడా లేరు కాబట్టి ఇంకా తొందరగా చేసుకుందామని చేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకొని ఎత్తి పెట్టేసుకున్నాక ఇంకా వన్ సైడ్ ఏంటంటే ఇంకా బియ్యం కూడా నానబెట్టుకుంటున్నాను రైస్ కోసము. ఇంకా పెద్ద బాబుకి కూడా ఇంకా రైస్ పెట్టాలి కదా! ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పాను కదా! అందుకని బియ్యం అన్నీ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా రైస్ అంతా వాష్ చేసుకొని ఇంకా రైస్ కుక్కర్‌లో కూడా పెట్టేసుకున్నాను రైస్. ఇందులోకి ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి. ఇంకా ఎగ్స్ పీల్ ఆఫ్ అన్నీ చేసుకుంటున్నాను. ఇంకా ఎగ్స్ అన్నీ పీల్ ఆఫ్ చేసుకున్నాక ఇంకా ఇట్లా అన్నీ 4 సైడ్స్ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కర్రీలో వేసేటప్పుడు ఇంకా మసాలా అంతా లోపలికెళ్ళి బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఇట్లా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇంతలోకి మా హస్బెండ్ వచ్చారు. ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చారు. అందుకనే ఇంక వీళ్ళిద్దరు కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నారు నాకు తెలియకుండా.
నన్ను లోపలొచ్చి ఏం చేస్తున్నారో అని వచ్చి చూస్తున్నాను. ఇంక అందుకు వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకా కిచెన్‌లోకొచ్చి ఇంకా కర్రీ కోసం ఇంకా తిరువాత పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. లైట్ బ్రౌనిష్‌గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా స్మెల్ పోయేంత వరకు లైట్‌గా ఫ్రై చేసుకొని, ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా! కోకోనట్ పేస్ట్ అది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిగా వాటర్ చేసుకొని కొద్దిగా సేపు ఉడకనిస్తే బావుంటుంది. ఇది కూడా ముందు ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ పైకొచ్చేదాకా. మళ్ళీ కొద్దిగా పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది కూడా బాగా కలిపేసుకొని ఇందులోకి ఎగ్ మసాలా అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఎగ్ మసాలా, గరం మసాలా మీ ఆప్షనల్ మాత్రమే. నేనైతే యేసుకుంటాను. యేసుకుంటేనే బావుంటుంది కొద్దిగా ఫ్లేవర్ అట్లా. ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. తిరువాతలోనే నేను చెప్పలేదంటే గుర్తులేదు నాకు. సో, ఈ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అది గరం మసాలా కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకొని అండ్ ఎగ్ మసాలా గూడా వేసుకోండి. ఇంకా టొమాటోస్ కూడా వేసుకుంటున్నాను నేను. ఇంకా కొద్దిగా వాటర్ ఏసుకొని టొమాటోస్ అంతా కొద్దిసేపు బాగా ఉడికినాక తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంకా ఎగ్స్ యాడ్ చేసుకోకూడదు. నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఎగ్ బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ ఏసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ టమాటాస్ అన్నీ ఉడికిపోయినాక అంతా బాగా ఫ్రై అయ్యాక ఇంకా ఇక్కడ అన్ని ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఇంకా బాగా కొద్దిగా కలిపెట్టుకొని ఇంకా సాల్ట్ చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. సాల్ట్ కావాలంటే లాస్ట్‌లో కొత్తిమీర కూడా ఏసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. చూడండి కర్రీ ఎంత బాగొచ్చిందో. నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. బాగా ఉడికిపోయింది. గ్రేవీ ఇంకా దగ్గరికొచ్చినాక ఆఫ్ చేసుకోండి. మీకెంత గ్రేవీ కావాలంటే అంత వేసుకోండి. ఇంకా పెద్ద బాబుకి కూడా ఇంకా అన్నం పెట్టేస్తున్నాను. ఇదే లైట్‌గా కలిపేసి ఎగ్ తినిపిస్తున్నాను. పిల్లలకి ఎగ్ మంచిది కదా! అందుకనేసి నేను కొద్దిగా చెప్పగానే కలిపి పెడుతున్నాను. మళ్ళీ కారం అంటాడని చెప్పి. ఇంకా బాబుకి పెట్టేసి, ఇంక మా హస్బెండ్‌కి కూడా పెట్టేసి, ఇంకా నేను గూడా కూర్చొని తింటున్నాను. ఫుల్ ఆకలిగా ఉంది. అప్పటికి 3:30 అయిపోయింది. ఇంకా చిన్న బాబు కూడా ఏడుస్తున్నాడు. వ్యాక్సిన్ ఏపిచ్చాం కాబట్టి. ఆ తర్వాత మా హస్బెండ్ ఇంగ మ్యాంగో కోస్తున్నారు. ఇంకా తిందామని చెప్పి. నా ఫేవరెట్ ఇది. ఇదొక్కటే తింటాను మ్యాంగో. ఇంకా ఏది తినను. నేను బేనిషా మాత్రమే తింటాను. ఇదే కొద్దిగా బావుంటుంది తియ్యగా. ఇంకా వేరేవేవి నేను అంతగా తినను. ఇంకా సీజన్ వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ తింటాను. మా నాన్న, మా డ్యాడీ చాలా బాగా తెచ్చిపెట్టేవాళ్ళు. మ్యారేజ్‌కి ముందు భలే తినేదాన్ని. ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ నా కోసం తెచ్చిపెడుతున్నారు. ఇంకా ఆ రోజు అసలు పడుకోలేదనమాట. ఇంకా రెస్ట్ కూడా ఏం తీసుకోలేదు. ఇంకా తిన్న వెంటనే ఇంకా వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ ఇంకా ఉంటే కొన్ని ఇంకా అయి కూడా వాష్ చేసుకుంటున్నాను. ప్లేట్లు ఇంకా తినేటివన్నీ. ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకొని ఇంక అన్నీ ఎత్తి పెట్టేసి ఇంకా ఇక్కడ షింక్ అంతా కడుగుతున్నాను. ఇంకా షింక్ అంతా వాష్ చేసుకొని టైల్స్ ఇంకా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా షింక్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇక్కడ బండలన్నీ ఇంకా టైల్స్ అంతా ఇంకా పైన క్లీన్ చేసేసుకుంటున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా మా హస్బెండ్ ఇంకా బయట వాషింగ్ మిషన్‌కేసిన బట్టలు ఇంకా అన్నీ ఆరేస్తున్నారు. ఇంకా ఆరేయమని చెప్తే ఇంకా హస్బెండ్ ఇంక ఇట్లా చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీనెస్సో కదా! ఇంక చిన్న పిల్లోడు ఉన్నాడు కాబట్టి ఇంకా హెల్ప్ చేయాల్సిందే గదా! ఆ తర్వాత ఇంక కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాం. పడుకోలేదు. ఇంక చిన్న బాబు లెగ్ పెయిన్ ఉంది. ఏడుస్తూనే ఉన్నాడు కదులుతూ ఉంటే. అందుకని ఎత్తుకొని కూర్చుంటున్నాను ఇట్లా. ఇంకా మా పెద్ద బాబు కూడా పక్కన కూర్చోన్నాడు. నిద్రపోలేదు అస్సలు ఇద్దరు. ఇంకా టీవీ చూస్తూ ఇంకా కూర్చొని ఇట్లా ఉన్నాము. ఇంక బాబు కొద్దిగా కదులుతూ ఉంటే ఏడుస్తున్నాడు చాలా. కొద్దిసేపు అట్లా గమ్మునుంటున్నాడు. మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయింది. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్‌కి ఏదైనా స్నాక్స్ చేయమంటే, ఇంకా ఇక్కడ ఆనియన్ పకోడీ వేస్తున్నాను. అందుకని ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఆనియన్ అన్నీ కట్ చేసుకొని వన్ బౌల్‌లో తీసుకుంటున్నాను. ఇంకా ఇది బాగా ఇట్లా అన్నీ సెపరేట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్నట్టు అన్నీ దగ్గర ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 4 తీసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా పసుపు అండ్ కారము, సాల్ట్ మీకు ఏ సాల్ట్ మీ టేస్ట్ బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ మాత్రమే.
ఇంకా ఎంత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా వామ్ కూడా యాడ్ చేశాను. అది ఇక చూపిస్తున్నాను. అది చూపియలే మర్చిపోయానని చెప్పి. ఇంకా ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఆనియన్ వాటర్ వస్తాయి కదా! అందులోవి మీకు సరిపోతాయి. కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా అదంతా బాగా కలిపేసుకొని, ఇంకా కొద్దిగా నేను శనగపిండి యాడ్ చేస్తున్నాను. 1 కప్ ఆఫ్ శనగపిండి. నేను ఆనియన్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి 1 కప్ దాకా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేను కొద్దిగా బియ్యపిండి యాడ్ చేస్తున్నాను. బియ్యపిండి యాడ్ చేయడం వల్ల కొద్దిగా క్రిస్పీగా వస్తాయి. అది కూడా మీ ఆప్షనల్ మాత్రమే. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇంగా కొద్దిగా వాటర్ కూడా కావాలంటే యాడ్ చేసుకోండి. సరిపోకపోతే కలిపితే ఆనియన్ వాటర్ వస్తే ఇంకా అవసరం లేదు. నాకు కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా బజ్జీలన్నీ వేసుకుంటున్నాను. మీరు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోండి ఆనియన్స్ బజ్జీస్ అన్నీ. ఎందుకంటే మళ్ళీ హై ఫ్లేమ్‌లో పెడితే మొత్తము మాడిపోతాయన్నమాట. అందుకు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోండి. ఇంకా ఒక సైడ్ ఏంటంటే మిల్క్ పెట్టుకున్నాను కాఫీ కోసము. ఇంకొక సైడ్ బియ్యము వాష్ చేసి పెట్టుకున్నాను రైస్ చేద్దామని చెప్పి. ఇంకా వన్ సైడ్ ఏంటంటే ఇంక ఈ బజ్జీస్ అవుతున్నాయన్నమాట. ఇట్లా లైట్ బ్రౌనిష్‌లో వస్తే సరిపోతుంది. ఇంకా సైడ్‌కి తీసి పెట్టుకోవడమే. ఇంకా పెద్ద బాబుకి కొద్దిగా ఐ ప్రాబ్లమ్ ఉంది. 2-3 మంత్స్ నుంచి డ్రాప్స్ ఏస్తున్నాను. అది డైలీ 6 టైమ్స్ అట్లా వేయాలి డ్రాప్స్. ఏం చేసినావు? పకోడా చేసినావా? ఆనియన్ పకోడా. వన్ సైడ్ పాలు పెట్టిన కాఫీకి, బియ్యం నానబెట్టిన రైస్కి. పకోడీ కూడా అయిపోయింది. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? యాపిల్. హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? Gagandeep. గగన్దీప్. Yes. వాట్ ఈస్ యువర్ నేమ్? బాయ్. Maya. వాట్ ఈస్ యువర్ నేమ్? Baby. బేబీ నా. ఎస్, ఓకే. What is sister Revanuddin? హాయ్. నేనన్నా పాపం కదా, నీకోసం వచ్చింది కదా. నాకేమిలా. బొమ్మలు తిను ఇది బొమ్మలు లోపల ఉందా? లైట్ అసలు లైట్. గుడ్ గర్ల్ యాపిల్. యాపిల్. వేర్ ఈజ్ యువర్ బేబీ? దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్? యువర్ ఫ్రెండ్ నేమ్? యువర్ ఫ్రెండ్ నేమ్? బేబీ. బేబీ. ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్ళిపోయినారు. ఇంకా కాఫీ కూడా తాగలేదు. ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయినారు. ఇంకా నేను ఒకదాన్ని ఇంకా కాఫీ తాగుతున్నాను. ఇంకా దీపు ఇంకా వాళ్ళ ఫ్రెండ్‌తో ఆడుకుంటున్నాడు. ఇంకా ఆ రోజు స్నానం కూడా చేయలేదు. చిన్న బాబుతో ఇంకా పెయిన్ ఉందని చెప్పి నిద్రపోలేదు. పోలా అవునన్నయ్య బయట తీసుకోవాలంట. అవునా? ఏమంట? బయట తీసుకోవాలంట. ఏడుస్తున్నాడా? ఎత్తుకొని తీసుకుపోతా. బయట తీసుకుపోయి ఏం చూపిస్తావు? రోడ్లన్నీ. రోడ్లన్నీ చూపిస్తావు. ఆ. ఇంకా తర్వాత నైట్ పెద్ద బాబుకి పెరుగన్నం కలిపేసి పెడుతున్నాను. ఎగ్ కర్రీ ఇంకా పెట్టలేదు. ఇంకా నైట్ కదా సమ్మర్ సీజన్ అని ఇంకా కొద్దిగా పెరుగన్నం తినలేదని ఇంకా పకోడా కలిపేసి ఇంకా పెడుతున్నాను. ఇంకా బాగా తింటున్నాడు. ఇంకా పెద్ద బాబుకి తినిపించేసి ఇంకా మా హస్బెండ్ వచ్చింటే మా హస్బెండ్ కూడా డిన్నర్ పెట్టేశాను. ఇంకా ఇవాల్టి వీడియో ఇంతే. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. బాయ్.